నమస్తే, నేను కప్పర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏది నిజం కార్యక్రమంలో ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, ఓటుకు 10,000 పంచిన బోకర్లో బోల్తా, మార్కెట్ ఎన్నికల్లో ఫలించిన బీఆర్ఎస్ యంత్రాంగం అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది. పెద్ద ఎత్తున నోటుకు పంచిన రాని ఓట్లు, ఏమాత్రం పనిచేయని తెలంగాణ ఫార్ములా, 18 డైరెక్టర్ పోస్టులు ఒక్కటి కూడా దక్కని వైనం, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఓటమి, నాందేడ్ జిల్లాలో మార్కెట్ కమిటీ ఎన్నికల్లో గతానికి భిన్నంగా ప్రవహించిన నోట్ల వరద, ఆదిలోనే బీఆర్ఎస్ చెక్ పెట్టిన అశోక్ చవాన్ అని చెప్పి ఒక వార్త మనకు కనబడతా ఉంటుంది. అట్నే బీఆర్ఎస్ ను చూసి బెంబేలెత్తుతున్నారని చెప్పి మహారాష్ట్రలో ప్రభంజనమే మలుపు తిప్పే అవకాశం మీకు కూడా. ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు సంస్థాగత నిర్మాణం, 8-9 తేదీలో తెలంగాణ భవన్లో శిక్షణా శిబిరాలు, 2-3 రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం, మహారాష్ట్ర బీఆర్ఎస్ మిత్రులతో భేటీలో కేసీఆర్ అనేటువంటి ఒక వార్తలో మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే పిలువని పేరంటానికి వెళ్ళాలా. నిన్న ఒక అంశం వెలుగులోకి వచ్చింది. ఏంటంటే, మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ కి ఆహ్వానం పంపినా రాలేదు అనేటువంటి విషయాన్ని చెప్పిండు. అయితే దానిపైన రాజ్భవన్ స్పందించింది. పిలువని పేరంటానికి వెళ్ళాలా, మా దగ్గరికి మాకు ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పి రాజ్భవన్ చెప్పినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉన్నది. ఉన్నత రాజ్యాంగ పదవిని అవమానిస్తారా, సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ఆహ్వానించకపోవడంపై రాజ్భవన్ బగ్గు, ఆహ్వానం అందలేదని గవర్నర్ ప్రకటన, అందుకే వెళ్ళలేదని తల్లిసై సౌందరరాజన్ అని చెప్పి కూడా ఒకటి మనకు కనబడుతుంది. అంటే తడిసిన బట్టలను కొంటాం, మామూలు ధాన్యం ధర ఇస్తాం, రైతులను ఆందోళన చెందొద్దు అని చెప్పి వరి కోతలను వాయిదా వేసుకోవాలి, భవిష్యత్తులో మార్చిలోపే కోతలు, ప్రత్యేక విధానాలపై సాంశాఖ దృష్టి పెట్టాలి, ఎకరాకు 10,000 చొప్పున పరిహారం, యాసంగి ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అని చెప్పి బాలుడిని మింగిన నీటి గుంత, హైదరాబాద్ లో వర్షం మరో విషాదం, 8 ఆపపెట్టడం 10 కల్లా తుఫాన్, నేడు 3 జిల్లాల్లో భారీ వర్షాలైనటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. సచివులకి సామాన్యులకు అనుమతి నిరాకరణపై కేటీఆర్ వివచనం, ఉచిత సిలిండర్లో పాలు కర్ణాటకైనా, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు, ప్రధానికి కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్తారు కేటీఆర్, మహిళల రక్షణకు అభయం యాప్ ఆవిష్కరణ అని చెప్పి ఒక వార్త, చీకోటి బ్యాచ్ కు బయలు అనేది కూడా ఒకటి మనకి ఇంట్లో కనబడుతుంది. ప్రధానంగా ఉరికి ప్రత్యామ్నాయాలపై నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ అని చెప్పి ఒక వార్త ఉంది. కృత్రిమ మీద ప్రమాదకరం అని చెప్పి మానవ మేధస్సే గొప్పది, దాన్ని ఏఐ అధిగమిస్తే ముప్పే, చాలా చాట్ బోట్లు కొత్తవి నేర్చుకుని పరస్పరం పంచుకుంటాయి, మానవుల్లోని ఆ స్థితి లేదు, ఇప్పుడు ఆపడం ఎవరితోనూ కాదు, అమెరికా ఆజ్ఞ చైనా కొనసాగిస్తుంది, జాఫ్రీ ఆందోళన, గూగుల్ కొలువులకు ఏఐ పితామహుడు రాజీనామా అని చెప్పి ఒక వార్త వచ్చింది. వస్త్ర దుకాణాలపై ఐటీ, హైదరాబాద్ లో ఐటీ అధికారులు సోదరులను, కూకట్పల్లి బంజారా గచ్చిబౌలి నిర్వహణ, ఆదాయ పన్ను రిటర్నులు, రసీదుల పరిశీలన, పన్ను చెల్లింపుల వ్యత్యాసాలకు కారణమని కూడా అవకాశం కనబడతావు. తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో బజరంగ దళను నిషేధిస్తామని చెప్పి పిఎఫ్ఐ తదితర సంస్థలపైన కఠిన చర్యలు, బీజేపీ వ్యతిరేక చట్టాలని రద్దు చేస్తాం, బీజేపీ ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేస్తాం, ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహిళల పార్టీసులో ఉచిత ప్రయాణం, నెలకు 2,000 ఆర్థిక సాయం కూడా, నిరుద్యోగులకు నెలకు 3,000 వృత్తి, కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, హామీలన్నీ మొదటి రోజు నుంచి అమలు కరిగే, దమ్ముంటే నిషేధించండి శోభా కర్లాడే, ఈ మేనిఫెస్టోతో కాంగ్రెస్ అంతమని చెప్పి విహెచ్పి ఒక ఇచ్చినటువంటి ప్రకటన కూడా మన ఇంట్లో కనబడుతుంది. గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ నిరాశ, శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు జూన్ 4వ తుది ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి అనేది ఒక ఐటమ్ కనబడతా ఉంటుంది. నిమ్స్ లో 2,000 పడకలతో కొత్త భవనం, కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపన, అవసరమైన చోట్ల ఏర్పాటు చేయండి హరీష్, గీతానికి భరోసా, చెట్టుపై నుంచి పడి చనిపోతే కుటుంబానికి 5 లక్షలు, వారం రోజుల్లోనే సాయం, నేరుగా ఖాతాలో డబ్బు జమ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న త్వరలో విధి విధాన రూపకల్పన అనేది ఒక వార్తగా కనబడుతుంది. వాటర్ బోర్డు రణరంగం అని చెప్పి బీజేపీ కార్పొరేటర్ల మెరుగుదల, సివరేజ్ నిర్వహణ విఫలమంటూ కార్యాలయంలో వ్యర్థాల పారబోత, తీవ్ర ఉద్రిక్తత, 14 మంది నేతలపై కేసు అనేటువంటి వార్త ఒకటి. తర్వాత ఓఆర్ఆర్ టెండర్ తెచ్చాక పెద్దలు అదృశ్యమయ్యారే అని చెప్పి రఘునందన్ రావు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మాట, అరవింద్ కుమార్ సహా కొంతమంది 5 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళారు, వారి ఫ్లైట్లను మీరు విల్లడిస్తారా, మేము బయట పెట్టాలా, బేస్ ప్రైస్ లేకుండా టెండర్ ఎందుకు పిలిచారు, ఇక్కడే కుంభకోణం, డిఫాల్ట్ కంపెనీకి టెండర్ ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న అని చెప్పి కూడా ఒక వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఉంటుంది. అంటే మనం ఒకసారి ఈనాడు దినపత్రికను చూసినట్టయితే, ఈనాడు దినపత్రికలో అన్నదాత ఆగమాగం, నిన్న అకాల వర్షాలకు జరిగినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో మొత్తంగా రైతు నష్టపోయిన 10 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టుగా ఇక్కడ మనకు వార్త కనబడతా ఉంది. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం,
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా దెబ్బతిన్న పంటలు తోటలు 29 జిల్లాల్లో రైతులకు కూరుకోలేని దెబ్బ నష్ట తీవ్రత పెరిగే అవకాశం అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది. తడిసిన ప్రతి గింజ కొంటామని చెప్పి ఆంధ్రజ్యోతిలో చూసిన ఇందులో కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన కనబడతా ఉంది. అయితే చిక్కుల భూములకు హక్కులు అని చెప్పి 10 లక్షలకు పైగా పట్టాల పంపిణీ కసరత్తు, నోటరీ గ్రామ కట్టడం స్థలాలకు అవకాశం, గతంలో పంపిణీ చేసిన స్థలాలు దస్తరాలు తీసుకున్న యంత్రాంగం, జివో 59 కింద ఖజానాకు రాబడి పెంచే యోచన అని చెప్పి ఇంకొకటి కనబడుతుంది. ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా. ఇది మహారాష్ట్ర ఒక సంచలనం. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ గారు రాజీనామా చేసినది కూడా మనకు కనబడతా ఉంది. పరువు నష్ట కేసులో రాహుల్ కు నిరాశ, అట్లే నోరూరేలా నీరా అని చెప్పి నీరా కేఫ్ ప్రారంభానికి సంబంధించిన ఒక వార్త మనకు కనబడి, త్వరలో అమెరికా వీసాలు. తర్వాత తలాపున గోదావరి సాగునీటికి అల్లాడే అని చెప్పి గోదావరి కన్లో నీళ్లు లేపడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ముర్మూరు వద్ద నిర్మించిన పంప్ హౌస్ సంబంధించిన ఫోటో వేసి 20,000 ఎకరాలకు అందని జలాలు 5 ఏళ్లు అసంపూర్తిగా ఎత్తిపోతల పథకం అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో పరిశీలకుడు అని చెప్పి పకడ్బందీగా వెబ్సైట్ నిర్వహణ చేయడానికి ప్రభుత్వం చర్య తీసుకుంటున్నటువంటి వార్త కూడా మనకు ఈనాడు దినపత్రికలో ఉన్నప్పుడు ఒకసారి మనం సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో తడిసిన కొంట ముఖ్యమంత్రి గారి ప్రకటన చాలా పెద్దగా వేసినారు. తడిసిన ధాన్యంలో కొంటామని చెప్పి ఒక్క గింజ కూడా పోకుండా త్వరగా సేకరిస్తాం, మామూలు ధాన్యం ధరనే తడిసిన ధాన్యం చెల్లిస్తామని చెప్పి సీఎంకు రైతులకు సీఎం భరోసా అని చెప్పి ఒకటి, అన్నదాత ఆందోళన అనేటువంటి ఒకటి, నిండా ముంచిన అకాల వర్షం నీళ్ళ ధాన్యం అమ్ముకునేందుకు ఇక్కడ పలు చోట్ల నిరసన కార్యక్రమాలు. ఇది అట్నే 3 సిలిండర్లు మాకెందుకు అని చెప్పి నాకు కేటీఆర్ ప్రశ్నించినటువంటి అంశం. ఎందుకంటే కర్ణాటకలో ఇస్తున్నారు, ప్రధానమంత్రి కర్ణాటకకైనా లేకపోతే మిగతా రాష్ట్రాలు అన్నిటికీ కాదా అని చెప్పి కేటీఆర్ గారు అంటే కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టోను తీసుకొని చేసినటువంటి మాట కనబడతా ఉంది. అట్లనే గెలిస్తే ₹500కే సిలిండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన ఒకటి కనబడతా ఉంది. ఇది హైదరాబాద్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, మేము వస్తే 2,000 ఇస్తాం, పారిశుద్ధ్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం అవసరమా అంటూ సంజయ్ ప్రశ్నించినటువంటి అంశం ఒకటి మనకు కనబడుతుంది. తర్వాత మార్పు దిశగా అని చెప్పి ప్రధాన పార్టీలకు హైదరాబాద్ కర్ణాటక సవాల్ అని చెప్పి పార్టీలు ఎజెండాలు కాకుండా అభ్యర్థులు గుణగణాలకే ప్రాధాన్యం, కలబురగి బీద జిల్లాల్లో ప్రధాన పార్టీల హోరాహోరీ, దిగ్గజ నేతలు బరిలో ఉండడంతో ఫలితాలకు ఉత్కంఠ అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లనే పవార్ అస్త్ర సన్యాసం అని చెప్పి ఎన్సీపీ యొక్క తప్పుడు ప్రకటన అని చెప్పి కూడా ఇంకో వార్త ఇది కూడా ప్రధానంగా కనబడుతుంది. అంటే నిధులో 2,000 పడకల భవనం అని చెప్పి నిన్న హరీష్ రావు ప్రకటించిండు. ఇదే అంశం కనబడుతుంది. అంటే 48 ఎకరాల భూములపై కనేసి 24 ఎకరాలు మింగేసి అని చెప్పి ఇనాం భోజనం అని చెప్పి వక్ఫ్ భూములపై వాల్తున్న గద్దలు నారాయణపేట జిల్లాలో వెలుగు చూసిన భాగవతం అని చెప్పి ఇంకొక వార్త ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అంటే ప్రియాంక సభకు టీడీపీ కసరత్తు. ప్రియాంక హైదరాబాద్కు వస్తున్నది. హైదరాబాద్ లో ఈ నెల 8న జరిగేటువంటి సభ కోసం టీపీసీసీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి వార్త కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. ఇది మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు మనం ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రికను చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక విచిత్రమైనటువంటి వార్త, కేసీఆర్ పెద్ద మనసు అంటే ఈయననే మొత్తం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా రాసింది. తడిసిన ధాన్యం మామూలు ధరకే కొంటాం, అన్నదాతలు ఆందోళన అవ్వదు, సీఎం కేసీఆర్ ఇస్తామని చెప్పి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా చెప్పిండు. అంటే కేసీఆర్ పాలనలో ప్రభుత్వం జీవం అని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ప్రకటన ఒకటి కనబడుతుంది. మహారాష్ట్రలో ప్రభంజనమే. మహారాష్ట్రలో మనం పోటీ చేసినటువంటి అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి అన్ని ఎన్నికలలో ఓడిపోయింది, ఒక డైరెక్ట్ కూడా దక్కలేదు. కానీ మహారాష్ట్రలో ప్రభంజనం అని చెప్పి ఒక పెద్ద వార్త ఒకటి మనకు కనబడతాం. అంటే భవిష్యత్ ఈ కామర్స్ అని చెప్పి కేటీఆర్ చేసినటువంటి ప్రకటన ఒకటి మనకు కనబడుతుంది. అట్లనే ఉచితాల వద్దకు ఫ్రీ సిలిండర్ అని చెప్పి బీజేపీ పైన విమర్శ కూడా ఒకటి మనకి ఆంధ్ర మన నమస్తే తెలంగాణ దినపత్రికల్లో కనబడతాం. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఈ అంశాలపైన విశ్లేషించే ముందు మనం ఇందులో పాల్గొనడానికి ప్రముఖ జర్నలిస్టు విఖ్యాత విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు. అలాగే మన అమ్మ బ్యూరో చీఫ్ అమ్మ న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈరోజు చూసిన కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు చాలా హోరాగా జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్యన పెద్ద ఎత్తున అంటే నువ్వా నేనా అనే రీతిలో ఫైట్ జరుగుతూ ఉంది. ఒకరిని మించి ఒకరు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఉన్నారు.
ప్రధానమైనటువంటి మేనిఫెస్టో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఏంటంటే బజరంగ్ దళ్ నిషేధిస్తాము. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ నిషేధిస్తాము, అట్లనే పిఎఫ్ఐ ని కూడా నిషేధిస్తాము అని చెప్పి చేసినటువంటి ప్రకటన. అసలు పిఎఫ్ఐ కి బజరంగ్ దళ్ కు మధ్యన పోలిక ఉందా? పిఎఫ్ఐ అంటే ఏంటి? బజరంగ్ దళ్. బజరంగ్ దళ్ నిషేధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తాం? అదొకటి. రెండో అంశం కూడా ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు రద్దు చేసింది. అయితే కోర్టులో కొంత వ్యతిరేకత రావడం వల్ల కోర్టు దానిపై ఆపింది. కానీ అంటే పార్టీ పూర్తిగా అధికారంలోకి 4% రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పింది. బీజేపీ ఏమో ముస్లింలకు సంబంధించిన 4% రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏమో బజరంగ్ దళ్ పూర్తిగా నిషేధిస్తామని చెప్పింది. అంటే ఈ రెండింటి ఎట్లా చూడాలి ఏంటి అనే దానిపైన ముందుగా మనం చర్చిద్దాం. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి రాజమౌళి గారు నమస్కారం. నమస్కారం. నమస్తే అన్న. అయితే అమ్మా న్యూస్ కి స్వాగతం. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను మీరు కూడా చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. పిఎఫ్ఐ అట్లనే బజరంగ్ దళ్ ఈ రెండింటిని ఒకటి కారణంగా అయితే అధికారంలోకి వస్తే రెండింటిని చెప్పింది. ఎట్లా చూడాలి దీన్ని? అంటే పిఎఫ్ఐ అంటే అది పీపుల్స్ అయితే సంథింగ్ ఉంది, ముస్లిమ్స్ కి సంబంధించిన సంస్థ కదా అది. సరే, అయితే ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ గా వెళ్తున్నారు. ఇటు బజరంగ్ దళ్ ని నిషేధించడము, అటు దాన్ని నిషేధించడం అని వాళ్ళు అట్లాంటి స్టెప్ తీసుకున్నది నిజంగా చాలా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇటు హిందువులకి శత్రువులు అవుతారు, అటు ముస్లిమ్స్ కి శత్రువులు అవుతారు. మరి వాళ్ళ మర్మం ఏందో అర్థం కాదు. దాన్ని మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇందులో ఏదో లోపాయికార ఒప్పందం అయితే ఉన్నది. ఇక మరి దాన్ని బీజేపీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్నది దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు హిందువులకైతే ఒక అవకాశం దొరికింది. ఈ కుటిల కాంగ్రెస్ రాజనీతి ఎట్లుంటది అన్నది. సో దీన్ని బాగా ఆలోచించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా వాళ్ళు పిఎఫ్ఐ గురించి అయితే మనం చెప్పలేము, ఎందుకంటే అది మరి బీజేపీ ఎందుకు తీసుకోలేదు ఆ స్టెప్ అన్నది నేను ఇప్పుడు నాకు కొంచెం ఇదనిపిస్తుంది. బీజేపీ అయితే వాళ్ళు డెఫినెట్ గా చెప్పాలి ఆ సంస్థను మేము నిషేధిస్తామని చెప్పి. దానికి మీకేమన్నా దాని దగ్గర పిఎఫ్ఐ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విధ్వంసకర కార్యకలాపాలకు పిఎఫ్ఐ అడ్డంగా మారింది. దానిపైన సిబిఐ విచారణ జరుపుతా ఉంది. అనేక పిఎఫ్ఐకి సంబంధించినటువంటి విదేశీ నిధులు వచ్చేటువంటి దారులన్నింటినీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. అనేక సందర్భాలు అంటే మన హైదరాబాద్ నగరంలో కూడా అనేక విధ్వంస కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నది పిఎఫ్ఐ అనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దానిపైన సిబిఐ విచారణ జరుపుతా ఉంది. సిబిఐ పిఎఫ్ఐ అంటే ఏంటి, ఎందుకు చేస్తా ఉంది, ఎక్కడెక్కడ అంటే వీళ్ళు ఒక సాఫ్ట్ గా ఒక స్వచ్ఛంద సంస్థ ముసుగులో జనాల్లోకి పోతారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రజలకు మేలేస్తున్నట్టుగా చేసి వీళ్ళందరినీ ఉగ్రవాదం వైపు తీసుకుపోతున్నారు అనేది పిఎఫ్ఐ ఏజెండా. ఉగ్రవాదం తీసుకుపోవడం అనేది పిఎఫ్ఐ ఏజెండా. ప్రధానంగా కేరళ తదితర ప్రాంతాలలో ఎక్కువగా పనిచేస్తాం. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ లో కూడా ఈ టేలాబులు ఫ్రీగా ఇవ్వడం, ముస్లిం యువతకు అనేక రకాల శిక్షణలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం, స్కాలర్షిప్ అందజేస్తున్నామని చెప్పడం, ఇట్లా అంటే స్వచ్ఛంద ముసుగులో ఇది పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనిపైన సిబిఐ విచారణ జరుపుతోంది, కేసులని జరుపుతా ఉన్నారు. అయితే బజరంగ్ దళ్ రకంగా బజరంగ్ దళ్ అనేది కేవలం అనుబంధ సంస్థగా కొనసాగబడుతున్నటువంటి ఒక యువజన విభాగం. ఈ బజరంగ్ దళ్ కూడా నిషేధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం అంటే పూర్తిగా అంటే బీజేపీ హిందువుల వైపు పోతుంది కాబట్టి, హిందుత్వాన్ని ఎజెండాని తీసుకుంటుంది కాబట్టి మేము హిందువులను పూర్తిగా వ్యతిరేకిస్తాం, మేము మైనారిటీ ఎజెండాని తీసుకుంటాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం అదే రకంగా చూడొచ్చా రాజమౌళి గారు? ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లయిపోయిందంటే హిందువులకి కొంచెమన్నా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే బజరంగ్ దళ్ అనే సంస్థ హిందువులను రక్షిస్తుంది తప్ప వేరే వాళ్ళ మీద వీళ్ళు కక్ష తీర్చుకోవడం లేదు. కానీ అదే పిఎఫ్ఐ ఏం చేస్తుందంటే వాళ్లకు ముస్లింలను రక్షిస్తున్నదో ఏమో మాకు తెలియదు, కానీ ఇతర మతస్థుల మీద మాత్రం కక్ష సాధింపు చర్యతోని విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ తేడా తెలియని వాళ్ళకు దిమాక్ ఎంత చెప్పినా అర్థం కాదు.
సో ఇప్పటికైనా కాంగ్రెస్ కుటిల నీతిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కర్ణాటక తర్వాత సంగతి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ లో ఉన్నది వాళ్ళు నిజంగా కూడా తెలంగాణ కంటే కూడా కర్ణాటక ప్రజలు విజ్ఞులు. వాళ్ళకు తెలుసు ఏం కావాలన్నది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసారు. అక్కడ వాళ్ళు పిఎఫ్ఐ ఎంత అరాచకం సృష్టిస్తుంది అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి క్లియర్ గా ఉంది మైండ్ లో. వాళ్ళు రేపు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకటి హిజాబ్ గురించి గొడవలు అయినాయి కర్ణాటకలోనే కదా, యాజ్ పర్ మై నాలెడ్జ్. అప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యిండ్రు హిందుత్వాన్ని రక్షించేది కేవలం బీజేపీ అని మాత్రమే తెలుసు. కానీ ఈ సోయి తెలంగాణ ప్రజలకు కూడా ఉండాలి వాళ్ళ. అది ఉంటేనే, ఎందుకంటే పిఎఫ్ఐ కేరళ తర్వాత ఎక్కువగా ఈ హైదరాబాద్ అడ్డాగా చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తే మీరు అంటే ఐడియా ఉంది, అది ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పశ్చిమ బెంగాల్ నుంచి ఎంటర్ అయిపోయి డైరెక్ట్ గా వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల వానికి ఇక సర్వ హక్కులు దొరుకుతాయి ఇక్కడ. సో మెయిన్ అడ్డ హైదరాబాద్ అయిపోయింది. హైదరాబాద్ లో మారిన తర్వాత ఇక్కడ హిందూ ప్రజలు మాత్రం డెఫినెట్ గా తను గుర్తించి అట్లాంటి వాళ్ళ నుంచి పాలదోలేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే 100% సపోర్ట్ చేస్తుంది, ఇంకా వాళ్ళని పెంచి పోషిస్తుంది. సో ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి రేపు వచ్చే రోజులల్లా బీజేపీ మనకు రక్ష అని చెప్పేసి బీజేపీని గెలిపించుకుంటూనే తప్ప, లేకపోతే ఇది మరొక పశ్చిమ బెంగాల్ కావడానికి దగ్గర దారులు ఉన్నాయి. సో అందుకోసమే తెలంగాణ ప్రజలు మేల్కొల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో వస్తున్నటువంటి అనేక సర్వేలు చూస్తా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నివేదికలు ఉన్నాయి. మరి ఇక్కడ హిందువులలో చైతన్యం వచ్చి నిజంగానే హిందువులంతా ఒకవైపు చేసే పరిస్థితి ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజలో వేసుకుంటే మరి సర్వేలని కాంగ్రెస్ వల్లనే చెప్తా ఉన్నాయి కదా. అంటే అన్న ఇప్పుడు ఎట్లా ఉందంటే అక్కడ పది ఈ సర్వేలన్నీ లోతులకి పోయి తీసుకుపోయి చేయరు. వాళ్ళు ఏదో శాంపిల్స్ చేస్తారు. ప్రజల మనసులలో ఉన్నది వాళ్ళు తీసుకోలేరు కదా. అదేమో ఇంజక్షన్ చేసి నిజాలను రప్పించలేరు వాళ్ళు. వాళ్ళకు అవగాహన ఎంతవరకు ఉందో అంతవరకే చేస్తారు. కానీ ప్రజల మనసులలో మాత్రం హిందుత్వం దాని ప్రాముఖ్యత ఏంటన్నది తెలుసు, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో అది తెలుసు. తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హిందువులు ఇప్పుడు ఐక్యత కాబోతున్నారు. కొన్ని ఉన్నాయి లూపోల్స్, వాటిని కూడా అధిగమించబోతున్నారు. అవన్నిటిని అధిగమించి మంచి మెజారిటీతోని బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. రాజమౌళి ఇంకొక అంశంలో ఉంది. అంటే ఒకటి ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ బజరంగ దళాన్ని నిషేధిస్తామనేది ఒక అంశం. దాంతో పాటు ఇంకా అనేక రకాల అంశాలుగా కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ప్రకటించింది. దాంట్లో 2000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి, అట్లనే ఏం చెప్పంటే ఫ్రీ సిలిండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పిందంట. ప్రతి ఇంటికి నెలకు 2000 యూనిట్ల ఫ్రీ కరెంట్, నెలకు 2000 ఆర్థిక సాయం కూడా, నిరుద్యోగులకు నెలకు 3000 వృత్తి. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల అని చెప్పి హామీలన్నీ మొదటి నుంచి అమలు. ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అంటే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన హామీలు ఇచ్చేస్తా ఉంది. మరి ప్రభుత్వానికి ఖజానాకు వస్తున్న ఆదాయం ఎంత, పెట్టేటువంటి లెక్క ఎంత అనేది లెక్క లేకుండా నోటికి ఏదో సరి ఆ హామీల రూపంలో ఇస్తున్నటువంటి పరిస్థితి అలా నెలకొంది. అయితే ఉచితాలు అనుచితము, ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పినటువంటి బీజేపీ కూడా అక్కడ మళ్ళీ ఉచితంగా పాలు ఉచితంగా ఇస్తాం, 1/2 లీటర్ పాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని చెప్పింది. 3 సిలిండర్లు సంవత్సరంలో 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఎన్నికలలో ఈ ఉచితాలు ఇచ్చుకుంటా పోతే ఓటర్లను ఆకర్షించడం కోసం ఎంతకైనా రాజకీయ పార్టీలు కిందికి దిగేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం అన్నది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీనే ఎత్తేసారు. ఆయన మెల్లమెల్లగా దానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎంత అంటే ఇప్పుడు వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అంటే ఇన్కమ్ లెవెల్ ఉంటది కదా, దానికి దిగువ ఉన్న వాళ్ళు కొంతమంది పాపం పౌష్టికాహార లోపం అని చెప్పేసి వాళ్ళు పాలు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఆ పాలని వాళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు. అది పిల్లలకు సంబంధించింది, పిల్లల కోసం అని చెప్పి. తర్వాత వాళ్ళు ఇది ఒక రకం. తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఒక 3 ఇవ్వడం అన్నది అది ఎందుకంటే తగ్గించారు. కొంతమంది వదులుకున్నారు గ్యాస్ సిలిండర్ ని, అట్లాగే కూడా ఇవ్వచ్చు.
కానీ ఇదే కాంగ్రెస్ అన్నది నగదును ప్రోత్సహించడం అన్నది చాలా దుర్మార్గం. నగదును ప్రోత్సహించడం అనేది దుర్మార్గం. అది ఇక వాళ్ళు గెలవడానికి కోసమే వాళ్ళ ప్లాన్ అని చెప్పేసి అర్థమైపోయింది. బీజేపీ ఏమో ఒక స్ట్రాటజిక్ గా వెళ్తుంది. అంటే ప్రజల ఆ కొనుగోలు శక్తిని, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఉచితాలకు వెళ్తున్నారు. అదే కాంగ్రెస్ మాత్రం అట్లా కాదు, అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు మన తెలంగాణలో. ఏదో ఓటరాబై నోటికి వచ్చింది వాగుదాం, గెలిచిన తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇది వాళ్ళు పక్కగా నేర్చుకున్నది తెలంగాణ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్నారు ఈ కర్ణాటకలో వాళ్ళు. కేసీఆర్ నోటికి వచ్చింది ఇస్తున్నాడు రాబాయ్, అన్ని మళ్ళీ చేతులకు తెస్తున్నాడు. మనం కూడా ఎట్లా చేద్దాం, మనకు ఉన్నాడు ఆల్రెడీ. ఈయన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునే ఏంటంటే రెండు నేర్చుకున్నారు. ఈయన దగ్గర నుంచి అబద్ధాలు అన్నది 100% నేర్చుకున్నారు. ఈయన పోయి అప్పుడప్పుడు క్లాసులు కూడా ఇస్తున్నాడు కుమారస్వామికి. రెండవది ఈయనకు డబ్బులు కూడా ఇస్తున్నాడు. చెప్పండి. 3,000 అదే రాజమౌళి గారు 3,000 గుర్తి ఇస్తాము ప్రతి నిరుద్యోగికి అని చెప్పి 3,116 రూపాయలు ఇస్తామని చెప్పి 3,016 ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించిండు. మళ్ళీ 16 రూపాయలు తీసి 3,000 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక్కడ కేసీఆర్ లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలియదు. అంటే ఆకర్షించడం కోసం మాత్రం అనేక రకాల మాత్రం చేస్తున్నట్టుగా మనకు అర్థమైతే ఉంది. సరే, ఒకసారి కర్ణాటకలో పరిస్థితి మాత్రం చాలా అంటే ధీటుగా నువ్వానగా కొనసాగుతుంది. రాజమౌళి చెప్పండి, చెప్తాము. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం కర్ణాటకది కాస్త పక్కన పెడదామన్నా. కర్ణాటక అయిపోయింది, దాన్ని డిస్కషన్ చేసినాం. ఇంకా మీరు వేరే వాళ్ళతో డిస్కషన్ చేయండి. కానీ ఇంకొక దుర్మార్గమైన ఆలోచన తెలంగాణలో జరగబోతుంది. ఇది భారీ కుట్ర, భారీ కుంభకోణం. ఈ ఔటర్ రింగ్ రోడ్ లో దాదాపుగా 1,200 కిలోమీటర్లని ఒక మహారాష్ట్ర కంపెనీకి అంటగట్టి, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అదే ఆ విషయం మనం నెక్స్ట్ మాట్లాడదాం. మనకి ఎజెండాలో ఆలోచన కూడా ఉంది. అదే కర్ణాటక ఒక సంచలన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి వ్యతిరేకంగా బీజేపీ శోభా కరంద్లాడే కేంద్ర మంత్రి చెప్పిందంటే, మీరు దమ్ము ధైర్యం ఉంటే బజరంగ్ దళ్ నిషేధించి చూపించండి అని చెప్పి కూడా శోభా కరంద్లాడే కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి అంశం. అది కర్ణాటకలో చాలా వాడివేడిగా చర్చ జరుగుతా ఉన్నది. అంటే ఎవరు మైనారిటీల పక్షం, ఎవరు మెజారిటీల పక్షం అనేది. అంటే ఒకవైపు పూర్తిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎన్నికలు పూర్తిగా మతం రంగు పులుముకున్నాయని చెప్పొచ్చా? అది డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఆల్రెడీ ఐటీలో మంచి డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ప్రాతిపదిక ఇప్పుడు అక్కడ లేదు. కానీ అక్కడ సామాన్యుడు బ్రతకాల్సిన అవసరం ఉంది. అందులో ఎస్పెషల్ గా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూసినాం ఆల్రెడీ హిజం గురించి ఎంత దాడి జరిగింది అన్నది. రాబోయే రోజులలో ఇప్పుడు వీళ్ళకు ప్లాన్ ఉంది. అటు కేరళని టార్గెట్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ కేరళ చేతకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ కర్ణాటకను, ఆ తర్వాత మళ్ళా తెలంగాణనే. సో ఇవన్నీ ఏంటంటే హిందువుల లోపల ఐక్యత వచ్చి, హిందువులు కనుక భారతీయ జనతా పార్టీని కనుక గెలిపిస్తే మాత్రమే మనం అక్కడ మనం బతకగలుగుతాం. లేకుంటే చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటాం. అది తర్వాత ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. రాజమౌళి గారు, తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సచివాలయ భవనాన్ని కట్టిన 200 కోట్ల రూపాయలతో, సరే ఇంకెక్కువ తక్కువైనా అని చెప్తా ఉన్నారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రిగా ప్రారంభించడానికి రాష్ట్రంలో ఉండబడేటువంటి గవర్నర్ ని పిలవలేదు. గవర్నర్ మహిళ, బీసీ మహిళ రాష్ట్రంలో ఉంది. ఆమెకు రాజ్యాంగపరంగా మొత్తం మన రాష్ట్రానికి ప్రథమ పౌరాలు. ఆమెను పిలవాల్సినటువంటి అవసరం, గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ పిలవలేదు, నన్ను పిలువని పేరంగానే నేను ఎట్లా వెళ్ళాలి, నన్ను పిలవలేదు అని చెప్పి ఆవేదనతో గవర్నర్ రాజ్భవన్ ప్రకటన చేసింది. ఎందుకు చేసింది ప్రకటన అంటే, మంత్రులు ఏం చెప్పిందంటే ఆహ్వానం పంపినా కూడా ఆమె రాలేదు. దీంట్లో సచివాలయ భవన కార్యక్రమానికి అని చెప్పి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి అని చెప్పినటువంటి దానికి కౌంటర్ ఇస్తూ ఆవేదనతో మా గవర్నర్ చేసినటువంటి ప్రకటన ఏంటంటే, నన్ను పిలవలేదు, పిలిచినామని చెప్పడం దుర్మార్గం, నన్ను పిలవలేదు అని చెప్పింది. ఎట్లా చూడాలంటే అసలు ఏంది ఇక్కడ? అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమం లేకపోతే ఆమె ఆయన సొంత కార్యక్రమం? ఏ రకంగా చూడాలంటుంది? అంటే ఇప్పుడు మేము పిలిచినామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. గొప్ప మేధావులు, తెలంగాణ మేధావులే కదా ఇప్పుడు మంత్రిమండలి ఉన్నోళ్ళు, మహా మేధావులు, వాళ్ళు సచ్చీలురు, వారి జీవితం వల్ల అబద్ధాలు ఆడనోళ్ళు. గవర్నర్ గారేమో నన్ను పిలవలేదు అని అంటున్నారు. మరి ఇక్కడ ఎవరిది దగ్గర లొసుకున్నదని ప్రజలు నిర్ణయించాలి, ప్రజలకు అర్థమవుతుంటది. సో
ఆమెను పిలవకపోవడం అన్నది రాజ్యాంగాన్ని ఎవరైతే ఈయన అట్టహాసంగా అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టారో మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలు దొక్కుతున్నాడు. ఈయనకి ఇక మరి ఇంతకంటే మహామేధావి కానీ మేధావి అనుకోవాలి. మొత్తానికైతే ముచ్చటగా 3వ రోజులు గడిపిండు సారు కొత్త గట్టిన దాంట్లో. కానీ ఇంకోటి సందర్శకులు కూడా రోనిసలేరు. అది మతలం ఏందో అర్థం కాదు. ఆల్రెడీ వర్షం పడ్డది, మొత్తం ఆ పొక్కలు పడి నీళ్ళని ఆరుతున్నాయంట. ఇక ఇన్ని కథలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ప్రజలైతే ఈయన ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడో ఏందో. ఇక మనం అంటాం కదా, ఇంకా తెలంగాణ కొన్ని సామెతలు ఉన్నాయి, పోయేకాలం దగ్గరకు వస్తే గిట్లనే ఉంటుందని చెప్పేసి. మరి అది ప్రజలైతే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇక్కడ కాదు, 6 నెలల్లో వాళ్ళ నిర్ణయం తెలుపబోతున్నారు. రాజమౌళి గారు, ఇది రాజ్యాంగ పరంగా గవర్నర్ ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ప్రతి కార్యక్రమంలో కూడా గవర్నర్ ప్రథమ పౌరులు ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వము ఆమెకు మొత్తంగా ఆమెను అగౌరవపరచడాన్ని ఎట్లా చూడాలి? అసలు ఈ అగౌరవపరచడం అనేది ఏ రకంగా కరెక్ట్ అన్న? అది ఆయన పుట్టుకతోనే ఉన్నదే. మీకు మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన 9 ఏళ్ళ ఈ రాష్ట్రం రాకముందు ఎంత మందిని వాడుకొని వదిలేశాడో కళ్ళకు కట్టినట్టుంది. మనం ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ లీడర్ నరేందర్నే ఆయన ఇట్లా పుల్ల లెక్క తీసి పడేసిండు. ఆ చరిత్ర ఉన్నోడు ఇవాళ గవర్నర్ కి ఎంత రెస్పెక్ట్. ఆయన కళ్ళ ముందు చూస్తూ గవర్నర్ ను కూడా ఆయన కేర్ చేయట్లేదు, లెక్క చేయట్లేదు. ఆయన మీద మరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకునేదో నాకు తెలియదు. అది ఆయన పుట్టుకలనే ఉంది, వాడుకొని వదిలేయడం అన్నది. అంటే ఏదైనా శిశుపాలుడికి మందు తప్పులు నిండాలన్నట్టుగా మరి ప్రజలు కూడా వీటన్నిటిని గమనిస్తా ఉన్నారనేది మీరు చెప్తా ఉన్నారు. రేపు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారు? ఈ అహంకారానికి, అహంభావానికి, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి తనానికి ఒకవైపు 127 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బాటలోనే నడుస్తా అని చెప్పి అంబేద్కర్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను హరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సరే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తూ మనం వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ లో వెళ్దాము రాజమౌళి గారు. ప్రభుత్వము ప్రతి తడిసిన గింజను కొంటామని చెప్పి చెప్తుంది. చాలా హృదయ విదారకంగా ఇలా రైతుల పరిస్థితి ఉంది. దాదాపు 10 లక్షల పైగా ఎకరాలు పంట తీవ్రంగా నష్టమైంది. అకాల వర్షాలు వచ్చినాయి. రైతు ఏంటంటే ప్రతి గోడు కూడా ఏడుస్తున్నాం. మనము ఆ విజువల్స్ తర్వాత రైతుల పరిస్థితి చూస్తే మన కళ్ళలోనే నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు భారీగా మాటలు చెప్పడం తప్ప ఇప్పటికీ ఆర్థిక సాయం చేయలేదు. దాన్ని ఎట్లా చూడాలి? నాకు అర్థమైంది. ఈ ఒక్క విషయం చెప్పి నేను వెళ్తాను. కొంచెం నాకు వేరే ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఒక్క విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మంచి ప్రశ్న అడిగారు నాకు. నేను కూడా రైతునే, నా వరి కూడా వచ్చిండ్రు, నా వరి కూడా అక్కడ నాయనలో. సో నాకు పని ఉండి తిరగలేకపోతున్నా. నేను మా తమ్ముడికి అప్పచెప్పిన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. రైతు పక్షపాతి కాదు, రైతు పక్షపాతి అని చెప్పేసి అబద్ధం ఆడుంది. సో రైతుల మనసు కూడా ఉంది. ఇప్పుడు ఈ పంటను మాత్రం వీళ్ళు తడిసిపోయిన మొత్తం ఈ వర్షాలు, ఈ వడ్లు, ఈ నిజాయితీ చిత్తశుద్ధి వీళ్ళకుంటే, నిజం ఉంటే ఎట్లా ఉన్నా అట్లా వడ్లను ఏదో ఒక రేట్ కన్నా కొనేసేయాల్సిన అవసరం ఉంది. కొనుక్కుంటే మాత్రం తీవ్ర నష్టపోతారు రైతులు. వాళ్ళ గోస తగ్గుతుంది, పాపం తగ్గుతుంది డెఫినెట్ గా. వాళ్ళు కొంటామని చెప్పేసి అబద్ధం ఆడుతున్నారు. ఆ మంత్రి గారు కూడా కరీంనగర్ ఎదిగిండు, మేము కొంటున్నామన్నారు. నేను పూర్తి అంటలేను, కొంటున్నారు పాపం. కొంటలేరని నేను బ్లేమ్ చేయడం లేదు. కానీ ఇంకా కూడా మొత్తం కొనాలి, ప్రతి గింజ కూడా కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. యాజ్ ఎ రైతుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దీన్ని కొని పారాబాయిల్డ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు అక్కడ అవసరం. కానీ రైతుకు నష్టం రాకుండా ఎంతో కొంత ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ వేదిక నుంచి వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇష్టం, ఎందుకంటే రైతు చేతిలో ఉంటుంది కదా రేపు ఏదో. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ప్రధానంగా చూస్తున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం అందజేస్తాం. గతంలో ముఖ్యమంత్రి గారు పరిశీలనకు వెళ్ళి ఆ రైతులతో స్వయంగా మాట్లాడి మీకు ఇబ్బంది ఉంది, మీ ఇబ్బందిని నేను కళ్ళారా చూసినా నాకే ఏడుపు వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితులలో వెంటనే జీవో విడుదల 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నామని చెప్పి జీవో విడుదల చేస్తే ఈ రోజు కూడా దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఈ రోజు కూడా ఒక్క రైతు కూడా ఒక్క పైసా అందలేదు ఇక్కడ. ఇది స్పష్టంగా మనం చూసినాం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు?
మళ్ళా కేటీ రామారావు గారు నిన్న సిరిసిల్లకు పోయి రైతులతో మాట్లాడి రైతులకు సంబంధించిన పొలాలలోకి వెళ్ళి నష్టపరిహారాన్ని చూసి పెట్టారు. ఆయన కూడా పెట్టేమన్నా పత్తి గింజ కొనుగోలు చేస్తాం, రైతులు అధైర్యపడరు. నువ్వు ఎప్పుడు కొనుగోలు చేస్తావు? అసలు కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర యంత్రాంగమే ఇప్పటిదాకా పరిపూర్ణంగా లేదు. అట్లా గోరు చుట్టుపై 1 కోట్లాగా ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి రైతులు ఆగమైపోతా ఉన్నారు. మరి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కూడా మీరు సూచించినట్టు ఐకేపీ కేంద్రాలలో సౌకర్యాలు, మార్కెట్ యార్డ్లలో సౌకర్యాలు, రైస్ మిల్లులలో అసలు తీసుకుంటారు ఎవరు? మరి ఎప్పుడు కొనుగోలు చేస్తామని చెప్పేటువంటి మాట వేరు, నష్టపరిహారం అందజేయడం వేరు. నష్టపరిహారానికి ఇప్పటికి కూడా మార్గదర్శకాలు పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగం చేతుల్లోకి డబ్బులు ఇంకా వెళ్ళలేదు. దాంతోనే రైతు చాలా దిగాలుగా ఉన్నాడు. వ్యవసాయం అంటేనే భరించలేనటువంటి పరిస్థితి. వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా నష్టాలు వస్తాయి, ప్రభుత్వం ఆదుకోదు అనేటువంటి ఒక నిర్ణయానికి రైతాంగం వచ్చి రేపు రైతు నాగలి దున్నడం మానేస్తే, వ్యవసాయం చేయడం మానేస్తే, పంట ఉత్పత్తి తగ్గిపోతే రేపు రాష్ట్రంలో ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయం రాజకీయాలకు పోకుండా, ఏ ఊరికే హామీలు ఇచ్చి మానేసేటువంటి పరిస్థితి ఉండకుండా ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాటలైతే కోటలు దాటా ఉన్నాయని కాళ్ళు తంగెలు దాడడం లేదని చెప్పి చెప్తారు మన తెలంగాణ శాస్త్రం. ఆ రకంగా ప్రభుత్వ పనితీరు ఉన్నది. మాటలు జీవోలు విడుదల చేస్తున్నా కూడా ఆర్థికంగా ఇప్పటిదాకా ₹1 విడుదల చేయకపోవడమే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ప్రతి దగ్గరికి మంత్రులు వెళ్తా ఉన్నారు, ప్రతి దగ్గరికి అధికారులు, ఇంకా అధికారులు అయితే బయటకు రాలేదు. అధికారులు పోయి పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్టు ఎక్కడా లేదు. మరి మార్కెట్ యార్డ్లలో ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఎక్కడ లేదు. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి రైతులను గట్టెక్కించడం కోసం ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రజలు, రైతాంగం అంతా కూడా కోరుకుంటా ఉన్నారు. మన ప్రభుత్వం ఆదుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇదే అంశం. ఇంకొక అంశంలోకి వెళ్తే మనం నిన్న ఓఆర్ఆర్ టెండర్ కి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే మన రఘునందన్ రావు గారు ఒక ప్రకటన చేసింది ఏంటంటే, పెద్దలు అదృశ్యమయ్యారే, అంటే ఓఆర్ఆర్ టెండర్ అక్రమాలు జరిగినాయి, దీంట్లో 1000 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారాయి. ఈ అక్రమాలకు ఎందుకు కారణం ఎవరు, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, టెండర్ విధానంలో పారదర్శక ఎందుకు లేదు అని చెప్పి కూడా ఈయన రఘునందన్ రావు గారు చేసినటువంటిది. అరవింద్ కుమార్ సహా కొంతమంది 5 రోజుల పాటు ఇక్కడికి వెళ్ళారు. ఇది ప్రశ్న. దీనికి మీరు బయట పెడతారా, నన్ను బయట పెట్టమంటారా అని చెప్పి కూడా రఘునందన్ రావు గారు సూటిగా ఒక ప్రశ్న వేసిండ్రు. ఇందులో ఏంటంటే స్పష్టంగా చెప్తా ఉన్నారు, బేస్ ప్రైస్ లేకుండానే ఔటర్ రింగ్ రోడ్డు లీజుకు ఎందుకు టెండర్ పిలిచారని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ చేశారు. ఈ క్వశ్చన్ సమాధానం అయితే ప్రభుత్వం నుంచి రావాలి, మరి ఇప్పటిదాకా సమాధానం రాలేదు. మరి మన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ప్రతి విషయాన్ని ట్విట్టర్ లో చెప్తా ఉంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టెండర్ విషయంలో ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు అనేటువంటిది ఒక అంశంగా ప్రధానంగా చర్చించాల్సినటువంటి విషయం. ప్రజలలో చర్చ జరుగుతా ఉంది. ప్రైవేటైజేషన్ కే వ్యతిరేకం అని చెప్తుంటది ప్రభుత్వం, పూర్తిగా మేము నేషనలైజేషన్ వైపు చూస్తామని చెప్తా ఉంటది. కానీ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా మొత్తం గమ్మగుత్తగా ఒక కంపెనీకి కట్టబెట్టినటువంటి పద్ధతి. దాంట్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా మనకు డబ్బులు ఏకమొత్తంలో వచ్చినాయి, చాలా పెద్దగా వచ్చినాయి, చాలా మంచి పని చేశారని చెప్పి అధికారులను అభినందించినటువంటి పరిస్థితుల్లో మనం చూసినాం. కానీ దీనివల్ల ప్రయాణికులపైన ఎంత భారం పడుతుంది, ప్రయాణికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు? కేవలం ఖజానా నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఓఆర్ఆర్ లో జరుగుతున్నటువంటి టెండర్ల గందరగోళం పైన రఘునందన్ రావు గారు బయటపెట్టినటువంటి అంశం. దీనిపైన మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఏం చర్యలు తీసుకుంటుంది? ఇప్పటిదాకా మంత్రులు లేకపోతే కేటీ రామారావు గారు అయితే మరి ట్విట్టర్ లో కూడా స్పందించలేదు, బహిరంగంగా కూడా స్పందించలేదు, దీనిపైన విచారణకు ఆదేశించలేదు. సరే చూద్దాం. మరి ఆ ఇచ్చినటువంటి టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీ పైన కూడా అనేక కేసులు అనేక ఆరోపణలు అనేది కూడా మనకు తెలుస్తా ఉన్నది, వార్తలు వస్తా ఉన్నాయి. మరి దీనిపైన అన్నిటిపైన సమగ్ర విచారణ ప్రభుత్వం ఆదేశిస్తుందని అనుకుందాం. ఈ ఏదైతే అక్రమాలు జరిగినాయో ఈ అక్రమాలను వెలికి తీస్తారని చెప్పి కూడా మనం భావిద్దాం. ఇంకొక హృదయ విదారక సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఒక చిన్న పిల్లోడు నీటి గుంతలో పడి చనిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు ఒక పిల్ల మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్, ఈ వర్షాలకు హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలం అయిపోయి రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఆసరా చేస్తూ, దీన్ని నిరసిస్తూ నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు జలమండలి కార్యాలయం ముందు
పెద్ద ఎత్తున ధర్నా ఇచ్చారు. ఈ ధర్నాలో వాళ్ళను పోలీసులు 14 మంది పైన కేసులు బుక్ చేశారు. జలమండలి పోకుండా వీళ్ళని అడ్డుకున్నారు. వీళ్ళకు పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదము, ఆ తర్వాత ఘర్షణ కూడా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలను ఈ ప్రభుత్వం కల్పించట్లేదు. మహానగర పాలక మండలి పూర్తిగా విఫలమైంది అని చెప్పి బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణ చేస్తూ ధర్నా చేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇదంతా జరుగుతా ఉంది? ఎందుకంటే ఎక్కడైనా స్పష్టంగా చిత్తశుద్ధి లోపం కనబడతా ఉంది. హైదరాబాద్ నగరంలో మేయర్ గారు తన ఏ బాధ్యతను కూడా పట్టించుకోకుండా ఇది తనకు సంబంధం లేదనే విధంగా మాట్లాడుతా ఉన్నారు. గతంలో కేటీ రామారావు గారు కూడా వర్షాలు వస్తే ఏం చేస్తాం, వరదలు అంతటా వస్తాయి, వరదలు ఆకస్మికంగా వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే కింది స్థాయి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తారు. మొదటి నాగలు ఎట్లా పోతే రెండో నాగలు ఎట్లా వస్తుంది కదా, యథారాజా తదా ప్రజ అని అంటాం కదా. ముఖ్యమంత్రి గారు పూర్తిగా అన్ని సమస్యలను గాలి వదిలేసి తనకు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేస్తాయని చెప్పి ఎట్లా మనం ఊహించగలం? అందుకే జిహెచ్ఎంసీ కూడా గాడి తప్పింది. జిహెచ్ఎంసీలో పనితీరు సరిగా లేకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీళ్లు జామ్ అయిపోతా ఉన్నాయి. రోడ్ల మీద గంటల ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. మొత్తం నాళాలన్నీ పూడకపోవడం వల్ల ఈ సమస్య వస్తా ఉంది. అట్లనే హైదరాబాద్ నగరంలో తీసినటువంటి గుంతలను పూడ్చకపోవడం కూడా ఒక ఇబ్బందికర పరిణామం. నిన్న అందులో ఆ గుంతలో ఉన్నటువంటి నీళ్లు నిలిచినటువంటి విషయంలోనే బాధలు పడేటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తాం. అంటే ఇదంతా ఏది చూసినా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల పట్ల సానుకూలంగా లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి సమస్య కానీ మనం చూడవచ్చు. కాబట్టి దీనిపైన కూడా నిన్న బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా చేశారు, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం మరి ఇప్పటికీ ఏమైనా చర్యలు తీసుకుంటుంది? 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటుందా? లేకపోతే నగరాన్ని విశ్వనగరం అని చెప్పి కేటీ రామారావు గారు చెప్తా ఉన్నారు. విశ్వనగరం కాదు, ఇది పూర్తిగా విషాదనగరంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. మరి దీనిపైన ప్రభుత్వం కానీ లేకపోతే నగర పాలక మండలి గారి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజలు దీనిపైన తీవ్రంగా ఆలోచించేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆలోచించాలని చెప్పి కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. ఇంకొక అంశం కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఏమొచ్చిందంటే మనకు చాలా అంశాలు మనం గమనిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ హామీలు అమల్లోకి రావడం లేదు. రైతన్నకి ఎట్లయితే రైతు చనిపోతే 5 లక్షల రూపాయల భరోసా ఉందో, అంటే రైతు బీమా ఉందో, అది అట్లాంటి బీమాను గీత కార్మికులకు కూడా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. గీత కార్మికులు కూడా ఏదైనా ప్రమాదవశాత్తు తాడి చెట్టు మించి పడవలో లేకపోతే ఇతరత్రాలో ఏదైనా ఇబ్బంది జరిగి వాళ్ళు మరణిస్తే రైతు బీమా తరహాలో గీత కార్మికులు కూడా బీమా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి గీత కార్మికులు అంటే ఎవరు? ఎక్కడైనా రిజిస్టర్ కావాలా? సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలా? ఆ సభ్యులకు మాత్రమే ఇది వర్తిస్తా అనేటువంటి విషయాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా చెప్పినప్పటికీ గీత కార్మికులకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి మాట బాగా ఉంది. ఇది గీత కార్మికులకు కొంత ఊరటనిచ్చేటువంటి అంశమే. కానీ ప్రభుత్వం ఇందులో కూడా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈరోజు ఏది నిజం కార్యక్రమం. మళ్ళీ ఏది నిజం కార్యక్రమంలో రేపు కలుద్దాం. పత్రికలో వస్తున్నటువంటి వార్తలు ఏంటి, వాటి వెనుక దాగినటువంటి అసలు నిజాలేంటి అనేది వెలికితీద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజమౌళి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఏది నిజం ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపు కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.